అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారికి పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇది వినండి, విన్న తర్వాత చెప్తాను నేను. पार्टी आप कह रहे हैं कि विचार विमर्श चल रहा है। జయరాం రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత. मैं कुछ और पूछ रहा हूँ सर। आप कह रहे हैं कि पार्टी इस पर विचार विमर्श कर रही है, लेकिन आपकी पार्टी के ही मुख्यमंत्री हैं रेवंत रेड्डी, उन्होंने इसका स्वागत किया है। तो जब स्वागत का पहलू सामने आ गया है, क्या पार्टी रेवंत रेड्डी की बात से सहमत है या फिर असहमत है? क्या रेवंत की वो निजी राय है? దర్పేష్ నేను చెప్తలేడు దానికి ఆన్సర్. కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ. It is applicable to everybody. The party will take a stand. We are going to have a discussion with the PCCs and the other stakeholders. We will have a two-level discussion. Then finally we will come with an idea. Then everybody, including Revanth Reddy, it is applicable. That's all. ఏమంటున్నారంటే ఎస్సీ వర్గీకరణ పైన ఇంకా కాంగ్రెస్ స్టాండ్ చెప్పలేదు. మేము స్టాండ్ చెప్పే కన్నా ముందు అంటే ఎస్సీ వర్గీకరణను అంగీకరించాలన్నా అంగీకరించకూడదు, వ్యతిరేకించాలన్నా అనేది ఒకటి, దీన్ని రాష్ట్రాలలో అమలు చేయాలన్నా వద్దా ఏంది అనేది వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, అధికారంలో లేని రాష్ట్రాల్లోనేమో వాళ్ళు యుద్ధం చేస్తారు. అది అక్కడ చేయాలన్నా వద్దా అసలు ఏంది స్టాండ్ అనే విషయం మీద ఇప్పటిదాకా మేము నిర్ణయం తీసుకోలేదు అంటే ఎవరో ఒక పత్రికారు ఒక క్వశ్చన్ వేసిండు, జర్నలిస్ట్. మరి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్వీట్లు కూడా పంచుకున్నారు, ఆల్రెడీ అది ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని ప్రకటించేసిండ్రు, ప్లస్ అమలు చేస్తాం అందరికన్నా ముందే అని చెప్పారు కదా అనేది. అది ఎప్పుడు జరిగిందంటే అసెంబ్లీ లాస్ట్ డే ఈ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వెంబడే అసెంబ్లీలో అదొక పెద్ద హడావిడి అయింది. ఎస్సీ వర్గీకరణను మేము అమలు చేస్తున్నాం, దేశంలో అందరికన్నా ఫస్ట్ అమలు చేసే రాష్ట్రం తెలంగాణ, ఇప్పటిదాకా వచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, స్వీట్లు పంచుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి సన్మానాలు చేసినారు, ఆయన ఏందో తెలియదు, ఆయన పాత్ర ఏందో తెలియదు దాంట్లో. కానీ అక్కడ ఉండే దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనను ప్రైజ్ చేసినారు. అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన దేశాన్ని మొత్తానికి ఏఐసిసి, ఆయన ఏం చెప్తున్నారంటే మేము ఇప్పటిదాకా స్టాండ్ తీసుకోలేదని చెప్తున్నారు. స్టాండే తీసుకోవాలి, స్టాండ్ తీసుకున్నాక మేము ఏం చెప్తే అదే మిగతా సీఎంలు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా పేరు కూడా ఇస్తున్నాడు, ఆయన రేవంత్ రెడ్డి అయినా మిగతా పీసీసీ చీఫ్లు అయినా ఎవరితోనైనా అదే స్టాండ్ మాది, అప్పటిదాకా మాకు వాళ్ళు ఎవరు చెప్పినా మేము అది వ్యాలిడ్ కాదని కేసీ వేణుగోపాల్ గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో ఇక్కడ అమలు చేస్తాం, అందరికన్నా ముందే అమలు చేస్తాం, పోయిన నోటిఫికేషన్లకి చేస్తాం, వచ్చే నోటిఫికేషన్లకి చేస్తాం, అన్నిటికీ చేస్తాం, అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చి పడేసిండు. అసలు అందరూ నిరుద్యోగులందరూ కూడా నిజానికి చాలా పరిశాన్ ఉన్నారు. ఇప్పుడు పాత నోటిఫికేషన్లకి ఎట్లా అమలు చేస్తారు? పాత నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఉంది, డిఎస్సి ఎగ్జామే అయిపోయింది మొన్న 2, 3 అవన్నీ ఉన్నాయి గ్రూప్స్. మరి వాటి అన్నిటికీ అమలు చేస్తారా? అదో పరిశాన నడుస్తున్న టైంలో ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు, అటు చూస్తేనేమో అటు ఇప్పటిదాకా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోలేదు, దాన్ని అనుకూలించాలన్నా వ్యతిరేకించాలన్నా ఏం చేయాలన్న విషయం పైన అందరితోన, పీసీ చీఫ్లతోన, సీఎంలతోన, అందరితో యాక్చువల్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది కూడా అందరితో మీటింగ్ అయిన తర్వాత. తెలంగాణ నుంచి ఎవరు పోలే, సీఎం రేవంత్ రెడ్డి గారు లేరు, మంత్రులు ఎవరు పోలే, మరి ఎందుకో. దీపదాస్ మున్షి గారు అని పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ తరఫున ఆమె పోయిన ఆ మీటింగ్కి, ఆమె ఏం చెప్పారో తెలియదు మరి. కానీ ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో క్వశ్చన్ ఆన్సర్ ఇది. బీజేపీ ఆల్రెడీ ప్రధాని మోదీ మాట్లాడినరు, బీజేపీ వాళ్ళందరూ కూడా మాట్లాడినరు, వాళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమని మాట్లాడినరు, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి అమలు చేసుకోవడం కూడా చెప్పేసినారు ఆల్రెడీ. బీజేపీ అనుకూలం ఇక్కడ వచ్చినప్పుడే కదా, మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడే కదా సపరేట్గా మందకృష్ణ మాదిగ అన్న ఓ మీటింగ్ పెట్టినారు పెరే గ్రౌండ్లో, మాదిగ వర్గీకరణ కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం పెడితే దానికి చీఫ్ గెస్ట్గా వచ్చి అప్పుడే మాట్లాడేసింది, అయిపోయింది. అక్కడ నుంచి వాళ్ళు ఇంకా పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ప్రకటించేసింది. బీఆర్ఎస్ ఇక్కడ ఏం చెప్పింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పంపించడం సెంట్రల్కి, కాబట్టి ఇది మా పాత్ర కూడా ఉంది దీనిలో కొంత, మేము వెల్కమ్ ఇట్ అని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్పేసింది. ఇక బీజేపీ చెప్పేసినట్టే. కాంగ్రెస్ స్టాండే ఎంత తికమక ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి, ఆయన ఆల్రెడీ అమలు చేస్తానని చెప్పిండు, వీళ్ళు చూస్తేనేమో వెనక ముందు అవుతున్నారు. ఇండియా టీంలో ఉన్న వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నా వాళ్ళు సుప్రీంకోర్టు పేరు చెప్పి తప్పించుకుంటారు, నో డౌట్. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ ఎందుకు ఇబ్బందులో ఉందనేది ఒక పాయింట్. ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ను దగ్గర లాబీస్ట్ అందరూ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొప్పుల రాజు గారు ఉంటారు, ఏఐసిసి ఎస్సీ సెల్
ఉండే సీనియర్ నేత మాజీ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకొని పోయి కాంగ్రెస్ చేరండి ఆయన వైజాగ్ సంథింగ్. అట్లాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఉన్నారు, మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు చాలామంది కాంగ్రెస్కు చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పటిదాకా పదవులు ఎక్కువగా వచ్చినాయి వాళ్ళకే కదా, వాళ్ళంతా లాబింగ్ చేస్తారు అక్కడ, వాళ్ళంతా కాంగ్రెస్ని మేనేజ్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఒకవేళ హైకమాండ్ ఇంకా మేము ఇంతే, మేము వ్యతిరేకిస్తున్నాం, ఇప్పటిదాకా స్టాండ్ తీసుకోలేదు కదా, మేము ఇది ఇట్లా కాదు అట్లా కాదని అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇక్కడ మాదిగలు ఏం చేస్తారు? మాదిగలు ఏం కావాలి అంటే తెలంగాణలో మాదిగ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కాదా? ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎక్కడనో పంజాబ్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మన దగ్గరనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. దాదాపు 30 years నుంచి మందకృష్ణ మాదిగన్న మాదిగ దండోరా అని చెప్పి, తర్వాత మళ్ళీ రిజర్వేషన్ అని చెప్పి, ఇది వర్గీకరణ అని పట్టుకొచ్చి ఎంఆర్పిఎస్ పెట్టి ఇంత యుద్ధం చేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది వ్యవహారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో కూడా లేదు కదా. ఢిల్లీలో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంది, ఇక్కడ అధికారంలో ఉంది. కానీ ఒక ఇష్యూ మీద స్టాండ్ తీసుకోవడానికి వారం రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా స్టాండ్ తీసుకోలేకపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో మేము చేసేస్తాం అందరికన్నా ముందున్న ప్రకటన చేసిండ్రు, తీరా చూస్తేనేమో వాళ్ళేమో ఇంకా మేము చేయలేదు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు? ఎవరో లాబింగ్ చేస్తే ఆ లాబింగే నడుస్తుందా కాంగ్రెస్లో? ఇంకా ఈడ మాదిగల మనోభావాలు పట్టవా? తెలంగాణలో మాదిగలే ఎక్కువ కదా, మాలల సామాజిక వర్గం తక్కువ ఉంటుంది కదా. ఇంకా క్రిమిలేర్ ఇష్యూ ఉంది ఒకటి. ఒకవేళ మీకు క్రిమిలేర్ ఇష్యూ ఉంటే మాట్లాడచ్చు. క్రిమిలేర్ వద్దు అనే వాళ్ళు ఉన్నారు. క్రిమిలేర్ పర్సెంటేజ్ ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఇంకా ఏం చెప్పలేదు, ఎంత ఇన్కమ్ ఉంటే క్రిమిలేర్ కింద తీసుకురావాలనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా అయితే బీసీలకు 8 lakhs ఉంది, ఈడబ్ల్యూఎస్ కోటాలకు 8 lakhs ఉంది. మరి ఎస్సీలకు ఎంత ఇస్తారో తెలియదు. అడగొచ్చు, దాన్ని డిమాండ్ చేసి అవసరం అయితే విడుతు పెంచమని అడగొచ్చు. కానీ అసలు ఎస్సీలకు క్రిమిలేరే వద్దు అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే క్రిమిలేర్ వస్తే ఏమవుతుంది? ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పటిదాకా ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ పైన ఉన్నారో, ఎంఆర్ఓలు, డిఎస్పీ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఇంట్లలో రిజర్వేషన్ రాదు. కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకా ఏ ఉద్యోగాలు ఇప్పటిదాకా అనుభవించని వాళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్ మీదే కదా వాళ్ళందరూ అయింది, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ రాదు. అది క్రిమిలేర్. దానిలో ఇన్కమ్ లిమిట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడచ్చు. కానీ అసలు క్రిమిలేర్ ఎత్తేమని కూడా కాంగ్రెస్ ఒక మాట చెప్పింది. ఇటు తిరిగి మాలలకు లబ్ధి చేకూరే విధంగా, మాదిగల్లో నష్టపోయే విధంగా కాంగ్రెస్ అనుకుంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది ఆల్రెడీ సామాజిక వర్గంలో. ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు చేస్తున్నారని. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లే చేసింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇయ్యాలన్నా వద్దా అని, రాత్రికి ఇస్తారు, పొద్దుగాల వెనకకు తీసుకుంటారు, ఇస్తే హైదరాబాద్ ఇయ్యమంటారు, హైదరాబాద్ లేకుండా తీసుకోమంటారు, అవేంటో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి వచ్చి కలుపుతామంటారు. దానికి మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇక్కడ కాంగ్రెస్ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు. ఇదే తమాషా తెలంగాణ ఉద్యమంలో. ఒక యాక్చువల్గా ఈ ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ ఉద్యమంతో పాటు జరిగింది. కాకపోతే తెలంగాణ వచ్చింది, ఎస్సీ వర్గీకరణ ఆగిపోయింది. ఇప్పుడు వచ్చింది అది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూలో ఒక కాంగ్రెస్ స్టాండ్ తీసుకోలేకపోతే వీరు దేశాన్ని ఏమి వెళ్తారు? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంటే ఇంకా వీళ్ళకి విలువ లేనప్పుడు, వీళ్ళు తీసుకునే దానికి విలువ లేనప్పుడు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు చేయాలనుకున్నప్పుడు ఇక ఈ కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛను ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.